రాలేదే, ఇంకా రాలేదే. వీడేంటి ఇలా తిరుగుతున్నాడు చెప్తా. అబ్బా! ఇక్కడ చేసే వాకింగ్ ఏదో రోడ్ మీద చేసుకుంటా వెళ్ళి పాల ప్యాకెట్ పట్టుకురా. పాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదండి. చలికి గడ్డ కట్టేసాయి. తీసి వేడి చేయండి, మళ్ళీ పాలు అవుతాయి. చేసా, విరిగిపోయాయి. ఫేవికల్ కలపండి, అత్తుకుంటాయి. పొద్దు పొద్దునే జోకులేసావంటే జోడించి కొట్టేస్తానరా ఎదవా. వెళ్ళి పాలు తీసుకురా. బ్రష్ చేయగానే బూస్ట్ తాగపోతే మనకి బ్రెయిన్ పనిచేయదు. బా, నాకు అయ్యగారితో పని ఉంది, మీరు వెళ్ళి తెచ్చుకోండి. కూడదండి. ఎందుకండి? ఉప్పు కప్పు రంబు ఉదయం చలిగా ఉండు, బయటికెళ్ళి చూడు చంపలు పగుల్చుండు. చూడు చూడ మొహాలు దయ్యాలుగా ఉండు. విశ్వదాభిరామ నేను బయటికి పోన్రా మామ. వెళ్ళి పాల ప్యాకెట్ దా. చిన్న అమ్మాయి గారు, అర్జెంటుగా అయ్యగారి దగ్గర జీతం డబ్బులు తీసుకోవాలండి. 10 సంవత్సరాల నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 10 సంవత్సరాలా? ఎగ్జాక్ట్ గా 10 years ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు వచ్చేటివి. దమ్ముడి కూడా రాలేదు. అంతేమంటే ఒకసారి వస్తే ఏం చేస్తావురా? ఆంటీ గారికి ఆరోగ్యం బాగాలేదండి, మతి మరుపు ఎక్కువైపోతుంది. వేరే వాళ్ళు లవ్ చేస్తున్నానని నాతోనే చెప్తుంది. అర్జెంటుగా ఆపరేషన్ చేపియాలండి. ఈ రీజన్ చెప్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అన్న డబ్బులు వస్తాయేమో గానీ బావ జేబులోంచి 10 రూపాయలు కూడా రాదు. అందుకే వేరే రీజన్ చెప్తా. నేను చెప్పేస్తే ఫండ్స్ లో కొంచెం ఇస్తా. అయితే చెప్పనులే. నా బతుకు బండిలోనే అంతమైపోద్ది. ఒరే అంజీ, అమ్మో అమ్మాయి గారు, నీది తులారాసా? తులానే, అలా అడిగారేంటి? నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉత్తమమైన పనులు చేస్తావని ఇప్పుడే వారఫలాల్లో చెప్పారు. ఈ టవల్ తీసుకొని ఆ టేబుల్ ఎక్కి ఫ్యాన్ కున్న బూజులు దులిపే. అవేనా ఉన్నత శిఖరాలు? ముందు టేబుల్ ఎక్కరా, శిఖరాల తర్వాత ఎక్కుదు గాని. దిక్కుమాలిన ఫ్యామిలీ, ఏది డైరెక్ట్ గా చెప్పరు. ఏంటి? శిఖరం నుంచి పడిపోతే కొంచెం పట్టుకోమని చెప్తున్నా. అమ్మా, పడితే ప్రయోజనం ఉందలేరా, పర్మినెంట్ గా పెళ్ళవదు. ఏంటి నైట్ ఫైట్ అయిందా? అరుపులు వినపడ్డాయి. చలికాలం కదా, సంసారంలో సమస్యలు ఎక్కువ ఉంటాయి. అవునులే, చలికాలం అంటే చాలా కొనుక్కోల్సి వస్తుంది. పోసుకోవడానికి వేడినీళ్ళు కావాలి, పూసుకోవడానికి లోషన్లు కావాలి, వేసుకోవడానికి స్వెట్టర్లు కావాలి, మూసుకోవడానికి మంకీ కాపులు కావాలి. వీటి గురించి కొట్టుకున్నారా పాపం? సంసారాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నావు. మీరు దేని గురించి కొట్టుకున్నారో నాకు తెలుసులే కానీ అద్దాలు మార్చకు. మేము మినిమం డిగ్రీ చదివాం. మరెందుకే అడిగావు? నువ్వేం చెప్తావా అని. ఎందుకు అత్తవారికి ఫోన్ చేస్తా? అందరూ నాకే ఫోన్ చేస్తారు. ఇంట్లో ఎంత పెద్ద స్మార్ట్ టీవీ ఉంటే మాత్రం ఏ లాభరా? సినిమాలు చూడడానికి లేనప్పుడు పో, 2000 టికెట్ అయినా సరే థియేటర్కి పో. 2 గంటలైనా సరదాగా ఉంటుంది. ఏదో